హలో గైస్! రెస్టారెంట్ స్టైల్ టేస్టీ అండ్ డెలిషియస్ పన్నీర్ రైస్ బౌల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అండ్ కొంచెం షెజ్వాన్ సాస్ అండ్ ఇందులోకి కొంచెం కెచప్ తీసుకొని వీటినంతా బాగా మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అండ్ దెన్ మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యారట్ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం సాటే చేసుకోవాలి. దెన్ ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఆల్రెడీ కుక్ చేసింది చల్లారి పెట్టుకున్న రైస్ తీసుకున్నాను. అండ్ ఇందులోకి కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ సాటే చేసుకుంటున్నాను. దట్స్ ఇట్, రైస్ ఐటెమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంతకుముందు సాస్ మిక్స్ చేసుకున్నా కదా! అందులోకి నేను కొంచెం గార్లిక్ వేసి మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు పాన్‌లో అగైన్ కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ అంతా వేసి కొంచెం అలా సాటే చేసుకుందాం. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ యాడ్ చేస్తున్నాను. అందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం థిక్ అవ్వాలి. ఇది కొంచెం థిక్ అవ్వంగానే దీంట్లోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా థిక్ అయిపోయాక ఇందులోకి సెసమే సీడ్స్ అంటే నువ్వులు కొంచెం యాడ్ చేస్తున్నాను దింపేసే ముందు. దట్స్ ఇట్ గైస్, మన పన్నీర్ రైస్ బౌల్ రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్‌లోనే వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.